రామ్ నారాయణ్ రామ్. జీవితంలోని వైఫల్యాలు విజయానికి దారితీసే దశలు. కొన్నిసార్లు వైఫల్యాలు మరియు విఘాతముల కారణంగా మనసు దిగులుగా మారుతుంది. నిరాశ మనసును ఆక్రమిస్తుంది. ప్రయాణికుడు అలసిపోతాడు. ఈ భూమిపై ఒక్క నిమిషం కూడా ఉండాలని ఆశించడు. కానీ ఓ ప్రయాణికుడా, నీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఒకరోజు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్నదంతా మరణ మార్గానికి పూర్వకథ మాత్రమే. క్రమంగా అన్నీ ముగియవలసిందే. నిరాశ, విఘాతం మరియు రోగాలు, ఇవన్నీ ఈ వాస్తవానికి సంకేతాలు మాత్రమే. నువ్వు ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపోవాల్సిందేనని నీకు బాగా తెలుసు. అయితే సన్నని ఆలోచనల వలలో చిక్కుకోవడం సరైనదా? ఒక నౌక మునిగిపోతుందని, సమయం తక్కువగా ఉందని తెలిసినప్పుడు ప్రయాణికులు ధనాన్ని పోగు చేస్తారా, లేదా వారి ప్రాణాలను కాపాడుకుంటారా? ప్రాణాల ముందు ధనం తక్కువగా మారిపోతుంది. ఆ సమయంలో మనసు స్వయంగా ఉదారంగా మారుతుంది. దానికి ఎటువంటి ఆదేశాలు అవసరం లేదు. అలాగే నౌక మునుగుతుందని నీకు తెలుసు ఇవాళ లేదా రేపు నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఈ విషయాన్ని నువ్వు నియంత్రించలేవు. అయితే నీ కర్తవ్యమేంటి? నిరాశలోకి వెళ్ళి అన్నీ నాశనం చేయడం ద్వారా ఏ ప్రయోజనమూ లేదు. సృష్టికర్త నిన్ను సృష్టించి నీ చేతుల్లో ప్రయాణానికి అవసరమైన సామాగ్రిని ఇచ్చారు. అందుకే నువ్వు ప్రయాణం కొనసాగిస్తున్నావు. ఈ సామాగ్రి లేదా ఆశ్రయం నీ మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఇదే నీ జీవితంలోని అన్ని సంక్లిష్టతలను తొలగిస్తుంది. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా నువ్వు ఒక ముక్త ఆత్మవు. ముక్త స్థితి నుండి జీవలోకానికి వచ్చావు. నువ్వు ఇప్పటికే సామాగ్రిని కలిగి ఉన్నప్పుడు ఓ ప్రయాణికుడా, నీ ప్రయాణాన్ని ప్రారంభించు. నీ ముక్త మంత్రం శక్తితో అన్ని అంతరాలు మేఘాల్లా చెదిరిపోతాయి. ప్రతిరోజు నువ్వు ఆజ్ఞా చక్రంలో త్రిలయం యొక్క ఉదయాన్ని మరియు అస్తమాన్ని చూస్తున్నావు. జీవితం కూడా ఇలాగే ఉదయిస్తుంది మరియు అస్తమిస్తుంది. ధైర్యంతో నిలబడుతూ గురువు ఇచ్చిన బీజ మంత్రాన్ని పూర్తిగా విశ్వసించి శరణాగతుడై శరీరం లేని సాధనం స్వరంతో మిళితమవ్వగలిగితే ఈ వీణ నుండి అదే మంత్ర స్వరం ప్రత్యక్షమవుతుంది. నీ సాధనం నీ మంత్రంతో స్వరమై సేదతీరుతుంది. నీ మనస్సు మరియు శరీరం ఈ స్వరంతోనే రూపొందించబడినవి. కాబట్టి నీ శరీరంలో లేదా మనస్సులో అనుభూతి చెందే అశాంతి ఈ స్వరంలోని తరంగాలే. నువ్వు స్వరంలో స్థాపించబడ్డావు. స్వరంతోనే నువ్వు గౌరవాన్ని పొందుతావు. ఎందుకంటే ఇదే నియమం. రామ్ నారాయణ్ రామ్.